నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. గురువు గారు, జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మిథున రాశి వారికి గ్రహస్థితి నక్షత్రాలు చూస్తే కనుక మిథున రాశి వారికి ముఖ్యంగా వృషభ నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునస నక్షత్రం 2 పాదాలు ఈ యొక్క మిథున రాశివి. మిథున రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థలంలో గురువు రవి సంచరిస్తున్నారు. అలానే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజకేతువులు, అలాగే వీరికి ఈ యొక్క భాగ్యస్థానంలో రాహువు, ఏకాదశంలో దశమ స్థానంలో శని సంచరిస్తున్నారు. శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే జూలై మాసంలో జన్మస్థ రవి గురువులు అహంకారంతో బుద్ధితో కూడుకున్నటువంటి ఆలోచన ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలి. కొంతమందికి ఏంటంటే చదువుకున్నటువంటి అహంకారం ఉంటుంది. వాళ్ళ వల్ల ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు ఈ యొక్క మాసంలో. కాబట్టి తన కోపమే తనకు శత్రువు ఉన్నట్టు తన బుద్ధి అహంకారమే తనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకోవాలి. కానీ అట్లా అని చెప్పి అతిగా మనం ప్రయత్నం చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా అంటే అతి సర్వత్రా వర్జయేత్ అనేది ఏదైతే ఉందో ఈ మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తనకు తానే ముఖ్యంగా తనకి ఏది పడుతుందో ఏది పడదో తానే తెలుసుకోవాలి మొదటిగా. అంతే తప్ప వేరే వాళ్ళ మీద మాట ధోరణి ప్రదర్శించి భంగపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. అది జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో బుధుడు బుద్ధి బలం కుశలత చాలా బాగుంటాయి. ధనపరంగా కూడా ఆలోచనలు బాగుంటాయి. ఎలాంటి వ్యాపారాలు విస్తరణ చేసుకోవాలనే ఆలోచనలు బాగుంటాయి. అహంకారంతో ఉంటారు కాబట్టి అదొక్కటే వీళ్ళ దగ్గర సరి చేసుకోవాల్సింది, మిగతా అన్నీ కూడా బాగున్నాయి. తర్వాత తృతీయంలో కుజకేతువులు. తృతీయంలో కుజకేతువులు ఉన్నప్పుడు సహకరించేవారు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా తదేకంగా ఇద్దరు ఉంటారు. కాబట్టి ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే శని యోగదాయకంగా ఉన్నాడు. ఇక్కడ 10వ స్థానంలో ఎంత ఒత్తిడి ఉన్నా వ్యాపారంలో కానీ చేసే వృత్తిలో కానీ ఒత్తిడి ఉన్నా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారు గమనించాల్సిన విషయం. రాహు 9లో ఉన్నాడు కాబట్టి పెద్దల్ని గౌరవించండి, ఖచ్చితంగా ఫలితాలు మీకు బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు 12లో ఉన్నాడు. ఎక్కువగా ఖర్చు పెట్టడము, నూతనమైన స్త్రీలతో కొంత పరిచయాలు ఏర్పడటము, తద్వారా వ్యాపార విస్తరణ చేసుకోవటము, ఇలాంటి జరిగే ఆలోచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితంగా చెప్పబడింది ఈ యొక్క మాసం. అంటే ఎక్కువగా వీళ్ళకి యోగదాయకంగా లేదు, ఒక 50% బాగుంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి చెప్పాను కదమ్మా, వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళేసి మాకు చూసు చదువు మాకుంది, మేము చదువుకున్నాము, ఆ పాఠ్యాంశాలు మాకేంది 2 నిమిషాలు చదువుకుంటే వచ్చేస్తుందనే ఆధ్వర్యం ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత ఏం ఉండదు. చివరికి సమయం పరీక్షా సమయం ఎప్పుడు రాద్దాం అనుకునే సమయంలో బ్లాంక్ అయిపోతుంది మైండ్ అంతా. ఆ స్థితిలో ఉంటారు విద్యార్థులు, మిథున రాశి వారు, మిథున రాశి యొక్క విద్యార్థులు.
కాబట్టి మిథున రాశి విద్యార్థులు ఒకటికి రెండింతలుగా చదువుకోవాలి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనే జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఏదైనా అలాంటి విద్యార్థి విషయాల్లో వస్తే కనుక ఏదైనా పోటీతత్వం ఉండాలి కాబట్టి ఇంకోరితో పోటీతత్వంగా నేర్చుకోండి, మీకు కూడా విద్య అప్పుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. రాజకీయవేత్తలకి, వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో గురువుగారు? రాజకీయ నేతలకి కొంత స్తబ్దుగా ఉంటుంది. ఎందుకంటే ముందుకెళ్ళదు పేరు, వెనక్కి రాదు, మధ్యలో ఆగిపోతుంది. ఏమైనా పనులు జరగాలన్నా కూడా మధ్యలో ఆగిపోవటం. కాంట్రాక్టులు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ నుంచి లాభాలు పొందే అవకాశం కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మధ్యస్థంగా ఆగిపోయి ఉంటాయి. అయ్యా మీకు ఇప్పుడు ఇవాళ కాక రేపు అయిపోతుంది మన అంటారు, అక్కడ ఏమీ జరగదు. అలాంటి పరిస్థితుల్లో మధ్యస్థంగా ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ వచ్చేది శ్రావణ మాసం కదా గురువుగారు, స్త్రీలకు పెళ్లి అవే సూచనలు ఉన్నాయంటారా మిథున రాశి వారికి? వివాహానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయమ్మా. కాబట్టి వివాహాలకి వెళ్ళాలి అంటే తన యొక్క జన్మ జాతకం కూడా చూసుకోవడం మంచిది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి వివాహంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం, శని బలం కూడా లేదు, గురు బలం కూడా లేదు. వివాహ ప్రయత్నాలు చేయంగా వస్తే, కాకపోతే వీళ్ళకి రాబోయే కాలం 1-2 నెలలు రాబోయే కాలం యోగదాయకంగా ఉంటుంది. ఆ సమయంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అలాగే ఇంకొకటి గురువుగారు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది గురువుగారు వీళ్ళకి? సాక్షాత్తు ఆ సూర్యనారాయణ స్వామికి వీళ్ళు సూర్య నమస్కారాలు కానీ, సౌరపాలనం కానీ, అరుణపాలనం కానీ, అట్లానే గురు చరిత్ర పాలనం కానీ ఇవి చేసుకోవడం వల్ల మంచిది. ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, అట్లనే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ దానం ధర్మం చేయటం, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి మిథున రాశి వారికి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశుల అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి, శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి, తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.